ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తాం అనుకుంటారు మీరు? నేనైతే టీడీపీ వస్తే బెటర్గా ఉండిద్ది అనుకుంటున్నా. అంటే ప్రస్తుతానికి జాబ్స్ ఎవరికి లేవు, పాస్డ్ అవుట్ అయినా కానీ అంటే చాలా ఇబ్బంది ఉంది. మేబీ ఏమన్నా మారితే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఏమన్నా వస్తే జాబ్స్ వస్తాయని చెప్పేసి నా అభిమానం. మరి ఇప్పుడు జగన్ గారు ఉద్యోగ అవకాశాలు ఇచ్చామని చెప్తున్నారు కదా, 2 లక్షల పైగా ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నారు. మరి నిజంగానే ఇచ్చారనుకోవచ్చా? నేనైతే ఇవ్వలేదు. ఇస్తే అందరు ఖాళీగా ఉండరు కదా, మ్యాక్సిమం ఎవరికి ఇవ్వలేదు. చాలా కష్టంగానే ఉంది జాబ్స్కి. మరి ఈ 5 years జగన్ గారి పరిపాలన మీకు ఎలా అనిపించిందమ్మా? ఎలా అనిపించిందంటే అంతేం బెటర్గా ఏం లేదు, జస్ట్ నార్మల్ చేశారంటే చేశారు సీఎంగా అని ఉంది అంతే. అంటే సంక్షేమ పథకాలు ఇచ్చారు కదా, మీకు ఎలా అనిపించింది? అది వాటి గురించి నాకు తెలియదు. అంటే ఇప్పుడు నేను ఇచ్చిన సంక్షేమ పథకాలు ప్రజల్లో చాలా గట్టిగా వెళ్ళాయి. ఈసారి 175 గెలుస్తామని చెప్తున్నారు. మరి ఏ కాన్ఫిడెంట్తో అనొచ్చు అనుకుంటున్నారు? వెళ్తే మామూలుగా నమ్మకం ఉంటుంది కదా జనాల మీద, వీళ్ళు వేస్తారు వీళ్ళు వేయరు అని. వాళ్ళకి ఆ పథకాలు అందలేదు కాబట్టే వాళ్ళు ఇలా జగన్ పరిపాలన ఇలా ఉందని చెప్పి మాట్లాడుకుంటున్నారు. అందుంటే ఇంకా చాలా బెటర్గా మాట్లాడుకుంటే వాళ్ళేమో. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు కలిసి వస్తారు కదమ్మా, మీకు ఎలా అనిపిస్తుంది? మరి అలా వస్తే ఓకేనా మీకు? కలవడం బాగానే ఉంది, కానీ తర్వాత విభేదాలు ఏమన్నా రాకుండా ఉంటే బాగుంటుంది ఆ దేశానికి, ప్రజలకు కానీ ఎవరికైనా కానీ. వన్స్ కలిసిన తర్వాత మళ్ళీ విడిపోతే పార్టీ కొంచెం చీలికలు పడడం, డీలా పడిపోతుంది. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా టీడీపీ జనసేన పొత్తుతో వస్తున్నాయి, గవర్నమెంట్ ఫామ్ చేస్తే మరి ఉద్యోగ అవకాశాలు కానీ రాజధాని డెవలప్మెంట్ కానీ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు మీరు నెక్స్ట్ 5 yearsలో? ఇప్పటి వరకు అయితే ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఏదంటే చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. చంద్రబాబు వస్తే కనుక అమరావతి కొంచెం బెటర్గా అయ్యి ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధాని అయ్యే అవకాశాలు ఉంటాయి. అలాగనే అమరావతికి అప్డేట్ చేయడానికి కొన్ని కంపెనీస్ వస్తాయి, దానివల్ల కొన్ని ఉద్యోగాలు కానీ వస్తాయి. సో చంద్రబాబు నాయుడు గారు 2047 విజన్తో వస్తున్నారు ఈ ఎలక్షన్లో, మరి ఏ మేర ప్రభావం చూపించవచ్చు అనుకుంటున్నారు? వాళ్ళు చెప్పేది కరెక్ట్గా చేస్తే బాగానే ప్రభావం చూపిస్తాయి, లేదంటే జగన్ లాగే చేస్తే ఎవరైనా ఒకటే తర్వాత. మరి జగన్ కన్నా ఎక్కువ సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్తున్నారు కదా, మరి ఎలా హ్యాండిల్ అవుతుంది అనుకుంటున్నారు? ఇప్పటికే రాష్ట్రం అప్పులు అయింది అంటున్నారు కదా. అప్పులైంది, వాళ్ళు చెప్పినవి మొత్తం చేయలేరు, కొన్ని చేస్తారు కొన్ని చేయలేరు. ఎలక్షన్స్ వచ్చే టైంకి మొత్తం చేస్తామని చెప్పి అప్పుడు అమలు చేస్తారనమాట ఎలక్షన్స్ టైంకి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే, నేను సంపూర్ణ మద్యపానం నిషేధం చేసిన తర్వాత అదేవిధంగా పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేసిన తర్వాత మీ ఇంటికి వచ్చి ఓటు అడుగుతా అని చెప్పారు కదా. సో నిజంగా అవి 2 కంప్లీట్ అయ్యాయి అనుకోవచ్చా? పోయిన ఎలక్షన్స్కి కానీ అంతే చెప్పారు, మా మద్యపానం ఉండదు అది ఇది అని చెప్పారు. కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా మా మద్యపానమే ఉంది, ఒక్క చాటు కానీ మద్యపానం లేకుండా లేదు. దానివల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఆల్రెడీ చెప్పిన సీఎం గారు దాన్ని అమలు చేయాలి కదా, సో చేయలేదు. నాకైతే నమ్మకం లేదండి. సో ఇప్పుడు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అంటున్నారమ్మా, నెక్స్ట్ ఎలక్షన్ గెలిస్తే మరి ఎలా ఉండబోతుంది? మరి ఉచిత బస్సు ప్రయాణం పెడితే ఆంధ్ర రాష్ట్రం ఎలా డెవలప్ అవుతుంది? డెవలప్మెంట్ బస్సులు ఫ్రీగా ఇస్తే డెవలప్మెంట్ ఉండదు, ఉద్యోగాలు అవన్నీ ఇస్తే డెవలప్మెంట్ ఉంటుంది. బస్సులు ఛార్జీ ఎంత ఉంటుంది? జస్ట్ 20 అలా ఉంటాయి. అది ఇవ్వడం వల్ల కొట్టుకుంటారు తప్పితే దానివల్ల పెద్ద ఉపయోగం ఏమి ఉండదు, యూజ్ ఏం లేదు. ఓవరాల్గా ఒక మాటలో నెక్స్ట్ సీఎం ఎవరంటే ఏం చెప్తారమ్మా? చంద్రబాబు నాయుడు. ఏపీలో సీఎం ఎవరు అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు వస్తాడనుకుంటున్నాను. ఎందుకన్నా చంద్రబాబు నాయుడు? అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితులు బాగాలేదు కదా అక్కడ. ఆల్రెడీ జగన్ ఏమీ చేయలేదు. రోడ్లు చూస్తే చాలా అధ్వానంగా ఉన్నాయి. సో నేను ఎవ్రీ మంత్ 2 times వెళ్తా విజయవాడకి. అంతకుముందు ఉన్న రోడ్లకి ఇప్పటికీ రోడ్లనే కాదు ఏది చూసినా కూడా చాలా ఘోరం. అభివృద్ధి ఏముంది? ఏమీ లేదు. అందరినీ కూర్చోబెట్టి డబ్బులు ఇస్తున్నాడు. సో ఆపర్చునిటీస్ చూపించాలి కానీ కూర్చోబెట్టి ఇవ్వటం ఏంటి? సో జగన్ గారు నేను ఇచ్చిన సంక్షేమ పథకాలు మీకు అందుతేనే మీ ఇంట్లో లబ్ధి జరిగితేనే నాకు ఓటేయమని చెప్తున్నారు కదా, మరి ఏ మేర ప్రభావం అనుకోవచ్చు సంక్షేమ పథకాలు? అంటే అది అర్హులు అయ్యాయన్నాడు అనేది క్లియర్ డేటా లేదు. సో డెఫినెట్గా ఐ ఫీల్ అది చాలా స్కామ్ ఉందని నేను అనుకుంటున్నాను. మరి ఈ 5 years జగన్ గారి పరిపాలన ఇండస్ట్రీస్ చూస్తే ఒకటి కూడా లేవు అటు సైడ్. సో ఏముంది? డెవలప్మెంట్ ఏమీ లేదు. ఎలా ఉందో అలాగే ఉంది ఏపీ. సో ఇప్పుడు లాస్ట్ టైం జగన్ గారికి 150 సీట్లు వచ్చాయి కదా, సో ఈసారి ఎన్ని సీట్లు రావచ్చు అనుకుంటున్నారు? 175 50 వస్తే ఎక్కువ అనుకుంటున్నాను. సో ఇప్పుడు జగన్ గారు నేను ఇచ్చిన సంక్షేమ పథకాలు ప్రజల్లో చాలా గట్టిగా వెళ్ళాయి, ఈసారి 175 చెప్తున్నారు. మరి మేబీ ధీమా ఉంటుంది, ఓడిపోయేవాడికి కూడా ధీమా ఉంటుంది, కానీ అది జరగదు. ఐ ఫీల్ 50 వస్తే చాలా ఎక్కువ.
సో ఇప్పుడు జగన్ గారు ఎమ్మెల్యేలు మారుస్తున్నారు కదా, సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఏం చేంజ్ ఉండదు, ఏం చేంజ్ ఉండదు. మార్చినంత మాత్రాన. నిన్న పవన్ కళ్యాణ్ గారు నా 4వ పిల్లం జగన్ గారు అన్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం? నేను వినలేదండి అది. అంటే ఇప్పుడు సార్ సొంత చెల్లెలైన షర్మిల గారు కాంగ్రెస్లో చేరి అన్నపై విమర్శలు చేస్తున్నారు కదా, సో మరి ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు ఈ ఎలక్షన్లో పిల్లల పాత్ర? ఏముండదండి, ఆవిడది కూడా పెద్ద ఏం లేదు, జస్ట్ డైవర్షన్ కోసమే అనుకుంటున్నాను. సో నేను కావాలని టార్గెట్ చేస్తున్నారు, అందరూ అంటే అందరూ కలిసి వస్తున్నారు, కొత్తతో వస్తున్నారు, నేను ఒక్క వైపు అయిపోయాను వస్తుంది అంటున్నారు కదా మరి జగన్ గారు. మరి సింహం ఎన్ని సీట్లు గెలవచ్చు అనుకుంటున్నారు? చెప్పే కదా 50, మ్యాక్సిమం 50 కంటే ఎక్కువ రావు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు టీడీపీతో కలిశారు కదా, సో మీకు ఎలా అనిపిస్తుంది? మంచి అలయన్స్ అది. సో ఇద్దరికి విజన్ ఉంది. అంటే చంద్రబాబు నాయుడు మెయిన్, ఆయన ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్. సో హైదరాబాద్ నేను అనుకుంటుంది చాలా ఐటీ కానివ్వండి, ఆయన ఉన్నప్పుడు చాలా ఫ్లైఓవర్స్ కానివ్వండి చాలా డెవలప్ అయింది ఆ టైంలో. సో డెఫినెట్గా రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు లీడర్షిప్ పవన్ కళ్యాణ్తో అలయన్స్తో మంచి అభివృద్ధి సాధిస్తుందని నేను ఫీల్ అవుతాను. పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్ర అదేవిధంగా చూసుకుంటే లోకేష్ గారు ఇవ్వగల మ్యాప్, సో ప్రజల్లో ఏ మేర ప్రభావం చూపించదు అంటున్నారు ఈ ఎలక్షన్లో? డెఫినెట్గా చూపిస్తుందండి. ఈ పీపుల్ వాంట్ టు చేంజ్, ఇప్పుడున్న సీఎంని చేంజ్ చేద్దాం అనుకుంటున్నారు. సో వాళ్ళకున్న ఆప్షన్ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అంతే. డెఫినెట్గా తెలుగుదేశం తర్వాత జనసేనే వస్తుంది, నో డౌట్. సార్ ఫైనల్ ఒక మాట, ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ ఓవరాల్ ఒక మాట నెక్స్ట్ అంటే ఏం చెప్తారు? వాళ్ళకు వచ్చే సీట్లను బట్టి ఉంటే చంద్రబాబు నాయుడు అయితేనే బాగుంటుందని నా ఫీలింగ్.